సార్ ఈ రోజున రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాతావరణం కూడా అనుకూలించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు డబ్బులు 24 గంటల్లో డబ్బులు వేస్తామంటున్నారు. మంచి గిట్టుబాటు ధర ఇచ్చారని చెప్పి చాలా మంది చెబుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది? 24 గంటలు డబ్బులు పడిపోవడం వాస్తవం అండి. పడ్డాయండి. నేను రైతునే, నేను ఒడ్డు తోలుతా ఉంటాం. ఈ ఏడు పంటలు కూడా దిగుబడి బాగుంది. 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు రైతుల కళ్ళల్లో రక్తం కనబడుతుంది. వాళ్ళు అసలు చాలా ఆవేదనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అసలు ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు అని చెప్పి అలా అంటారండి. మంచిగా చేస్తుంటే అలా అంటారు. ఈ ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది. గతంలో ఎలా ఉండేది సార్? గతంలో బాగాలేదండి. అంత ఇదిగా ఏం బాగాలా. పోయినసారి అరాజకాలు చూసాం మేము. ఈ ప్రభుత్వం వచ్చిన బాగుంది, పథకాలు అన్ని వస్తున్నాయి. గతంలో నిజంగా ధాన్యం కొనుగోళ్లు అట్లా కనీసం ఒక నెలకైనా వచ్చిన దాఖలాలు ఉన్నాయి? రాలేదు, పడలేదండి. ఇంత స్పీడ్ పడలేదండి. ఇప్పుడు మాత్రం స్పీడ్ పడుతున్నాయి. 24 గంటలు పడిపోతున్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడులకు కానీ, ఖర్చులు కానీ, కూలీల ఖర్చులు కానీ ఇవన్నీ మీకు వస్తున్నాయండి. వర్కౌట్ అవుతుంది. నీరుడు అంటే ఫ్లడ్, అంతమంది ఫ్లడ్ వచ్చి కొద్దిగా ఇబ్బంది పడ్డాము. కానీ ఏడు పంటల పరంగా పంటలు బాగానే పండినాయి. పర్లేదండి. కూటమి ప్రభుత్వం అన్నట్టుగా చేస్తుందండి. అన్ని చేస్తుందండి. పథకాలు కానీ అన్ని వస్తున్నాయి. అభివృద్ధి రోడ్లు కూడా వేస్తున్నారు. కానీ రోడ్లు కూడా వేసారు రీసెంట్ గా. ఇక్కడ మా ఊళ్ళో దగ్గరలో వేసారు రోడ్లు. ఇన్ని చేస్తున్నా ఏమి చేయట్లేదు, ఏం చేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అంటే నిజంగా పిచ్చోళ్ళ అభిప్రాయమా? జనాలు పిచ్చోళ్ళు అంటారా? మరి అంతేనండి. ఏం చెప్తే అది నమ్ముతారని అనుకుంటున్నారు. కనీసం చివరికి బాబాయ్ ఈరోజు తిరుపతి లడ్డు విషయం కానీ, లేకపోతే తిరుపతిలో కానుకలు కాజేయడం కానీ అవన్నీ చిన్న కేసులే, ఏముంది చిన్నదే కదా అని సింపుల్లో 70 ఏళ్ళు తీసారు. సింపుల్లో 70 ఏళ్ళేగా అంటున్నాడు. 70 ఏళ్ళు అని మాట్లాడి 70 ఏళ్ళేగా పోయింది అంటున్నాడు. అదేమంటే తిరుపతి లడ్డు కల్తీ చేయలేదు. అదేదో లడ్డు ఆవు ఏదో మేత ఉంది అని చెబుతున్నాడు ఆయన. మరి దెబ్బతింటే అండి, మనోభావాలు దెబ్బతింటాయి కానీ మరి తిరుపతి లడ్డు కల్తీ చేస్తే మరి బాధ్యత ఉంటే అట్ట చేస్తాడు. ఈసారి మన బాధ్యత ఉంటే గెలిచేవాడు కండి. బాధ్యత లేక అట్ట చేయబట్టే ఓడిపోయింది అతను. సో మళ్ళీ నమ్ముతారా అంటే మళ్ళీ పాదయాత్ర చేస్తా జనాల్లో? ఎందుకు నమ్ముతారండి? ఇంకా ఒకసారి చూశారు కండి. ఈసారి నమ్మరేక. పోయినసారి అంటే ఒకసారి చూడండి మా నాన్నమ్మలే చేస్తా అది అన్నాడు. చూసాము, అరాజకాలు చేశాడు. ఈసారి ఓడిపోయాడు. సో ఒక రైతుగా అయితే రైతు ధాన్యం డబ్బులు కానీ, గిట్టుబాటు ధర కానీ అంత బాగుందండి. ఈ గవర్నమెంట్ బాగా చేస్తుందండి. రక్తం కారుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు అప్పటికి ఆయన ఎంతమంది ఆయన చూసిన రైతుల్లోంచి కారుతుందేమో. అంతే. మేము బట్టి చాలా 4-5 నెలలు తిరిగాం బ్యాంక్ చుట్టూ, పడ్డాయా లేదా అని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు సార్ ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్లా పడతాయి? నిరుడు బట్టికి మాకు 48 గంటల్లో పడ్డాయండి. ఇంకా మేము మాది ఇంకా కొయ్యలేదు, మరి కొత్తగా తెలియదు. సో ఇప్పుడు కూడా అదే అంటున్నాడు మనోహర్ గారు అయితే పౌర సరఫరాల శాఖ మంత్రిగా. ధాన్యం ఆ క్వాలిటీని బట్టి తేమ శాతం ఎంత ఉందో చూసి ఇదిగో ఈ రేట్ అండి 92 రూపాయలు ఒక రేటు కట్టారు. మీకు 24 గంటలు లేదా 48 గంటలు మీరు అన్నట్టుగా పడతాయి అంటున్నారు. పడ్డాయా సార్? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా పడ్డాయా? మా ఊళ్ళో ఇంకా ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇంకా మొదలవ్వలేదు. పోయిన సంవత్సరం పడ్డాయి. ఇప్పుడు కూడా పడతాయని నమ్మకం ఉందా సార్? ఉందండి. ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం ఏంటంటే అసలు రైతులు కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి, వాళ్ళ కోసం నేను రావాలంటాడు ఆయన. మీ అభిప్రాయం? ఆయన అభిప్రాయం అదేనండి. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తెలగే తెలియనోడు, ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తెరా తెలియనోడు మరి ఏం చేస్తారు? కనీసం లడ్డు విషయంలో కూడా ఆయన అదేదో లడ్డు అని మాట్లాడడం, లేకపోతే పరకామని చిన్న దొంగతనం అని మాట్లాడడం. మరి ఆయనకి అంత స్కామ్ చేసినోడిగా చిన్నదేగా. అంతే. అంటే భక్తుల మనోభావాలు కదా సార్, మనం ఎంతో కష్టపడి కూడబెట్టుకో మనోభావాలు ఆయనకుంటే మనోభావాలు. మరి మాజీ ముఖ్యమంత్రిగా మరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి సరిగా ఉంటే ఆ 11 ఎందుకు వచ్చాయి? 150 కనీసం 100 వచ్చాయిగా. కనీసం అంటే జనాలు ఇంకా మళ్ళీ నమ్మే పరిస్థితి లేదంటారా సార్? ఏమోనండి, ఆయనకి ఏ ఆశీస్సులు ఉండయో, ఇంకా ఆయనకి ఇంకా వేరే ఆశీస్సులు ఉండయేమో. అంతే. నాయకుడు అనేవాడండి 11 కాదండి, ఫుల్ ప్రతిపక్షంలో మెజార్టీ లేకపోయినా ఒక్కడి గెలిచినా కూడా గెలితే నువ్వు పోయి మాట్లాడుతుంటే నీకు అప్పుడు నీకు తెలిసింది, నీకు అప్పుడు నీకు క్రెడిట్ పెరిగింది. అంతేగాని నాకు ప్రతిపక్షం లేదు, నేను బాను. ఇప్పుడు ఒక్క సీట్ ఉన్నా కూడా నిన్ను నియోజకవర్గంలో గెలిపించారు కాబట్టి నీ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా వెళ్ళాలా? అది ఎవరు కాదను, అది ఎవరమైనా మనము ఇప్పుడు 14 మంది వార్డు నెంబర్లు ఉంటారు, ఒకే వార్డు గెలుస్తుంది. ఆ ఒకతనైనా పోయి అతను సమస్య అడగాలి. అది దాని ఎవరు కాదను. దానికి నాకు ప్రతిపక్ష హోదా మీరు నాకు ఇవ్వాల్సిందే అని ఇంకా అవన్నీ ఇప్పుడు వాటికి మనం సమాధానం చెప్పంత కాదు కదండి. అతను పోని దానికి మనం ఏం చేద్దాము? అతనికి మనం వాస్తవమే. ఇప్పుడు అతను వెళ్ళాలి, అతను వెళ్ళని దానికి మన బుట్టలో చెప్పితే మన బుట్టలో మాట ఏమంటాడు? ఇప్పుడు అది అతనికి ఉండాలి. ఇప్పుడు నేను అనేది ఎందుకంటే ఎవరమైనా
ఒకరున్నా 10 మంది ఉన్నా అతను వెళ్ళలేదు ఇంకెళ్ళని దానికి మనం చెప్పేది కాదుగా. చివరిగా చెప్పండి సార్, అసలు ఈ సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి. పర్వాలేదా? ఇక అయితే మళ్ళీ పాదయాత్ర చేసిన జగన్ నమ్మరంటారు. ఏమండి ఆయన నమ్మకం ఎలా ఉండాలండి? ఎట్టి పరిస్థితుల్లో తేమ శాతాన్ని బట్టి రైతుగా మీరు చెప్పండి, ఎట్లుంది ఈ పరిపాలన, ఎలా ఉంది? నిజంగా జరుగుతుందా? వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందా? నిజంగానే జరుగుతుంది. 17% వస్తున్నాయి, వేస్తున్నారు. 24 గంటల్లో డబ్బులు పడిపోతుంది. 24 గంటల్లోనే పడుతున్నాయి. ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా 24 గంటల్లో అంటే రోజులోనే మనం ఇన్ని కష్టపడ్డ పంట డబ్బులు వస్తున్నాయి అంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎలా ఉండేది సార్? ఇదే ధాన్యం ఒకవేళ గవర్నమెంట్ అమ్మితే? ఇంతకు ముందు గవర్నమెంట్ 3 నెలలకే 5 నెలలకి వేసింది. అప్పుడు పరిస్థితి అది మరి మళ్ళీ పెట్టుబడి పెట్టాలన్నా లేకపోతే ఖర్చులు, కూలీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి. మరి వాటికి ఎట్లా సార్, ఎలా చేసేవాళ్ళు ఏంటి? ఇదే మా గోల్డ్ లోన్ పెట్టుకోవటం, ఏదో లోన్ పెట్టుకొని పెట్టుబడి పెట్టుకోవడం, ఇప్పుడు వచ్చిన డబ్బులు పెట్టి దాన్ని నడిపించుకోవటం. ఇప్పుడైతే మార్పు ఉందా సార్? ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు ఉంది. డెవలప్మెంట్ కానీ ఆయన చెప్పినట్టుగా పథకాలు అమలు చేయడం అన్ని బాగానే ఉన్నాయి. మరి జగన్ గారు అసలు ఏమీ లేదంటున్నాడు కదా. అసలు ఏమీ లేదు, అరాచకం, మళ్ళీ పాదయాత్ర చేయాలి, జనాల్లోకి రావాలి, కష్టాల్లో ఉన్నారు రైతులు అని చెప్పి అంటున్నాడు. అదంతా ఉత్తమ మాటలు. ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటారా? లేదు. చివరిగా సార్, అంటే కనీసం దేవుడి దగ్గర కూడా ఈ రోజున కాజేస్తంటే అదేదో చిన్న దొంగతనం, పరకామణిలో చిన్న కేసు అని మాట్లాడటం న్యాయమేనంటారు? అది అతను చెప్పుకోవడానికి ముందు ఎట్టగొట్ట అధికారంలో రావాలని, అది అంతే తప్ప రెండోది ఏమీ లేదు. మరి నమ్ముతారా ఆయన మాటలు? నమ్ముతారంటారా? నమ్ముతారు, కొంతమంది నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. సో ఈ ప్రభుత్వం అయితే నిజంగా రైతులకైతే మేలు చేస్తుంది. పడ్డాయి సార్ మొన్న 7,14,000 భవాని కూడా వేశారు వీళ్ళు. పడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.